అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెట్టేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలోకి తులారాశి జాతకులు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ రాశినాథుడైన శుక్రుని ఆశీస్సులతో ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన, విజయవంతమైన మరియు మరుపురాని సంవత్సరంగా నిలిచిపోవడానికి సర్వగ్రహాలు సంసిద్ధంగా ఉన్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, మానసిక ఒత్తిడులు మరియు కుటుంబ సమస్య నుండి, ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం నుండి మీకు సంపూర్ణ ఉపశమనం కలిగింది. ఈ 2026వ సంవత్సరం మీకు విజయాన్ని, కీర్తిని, ఆరోగ్యాన్ని మరియు ఆర్థిక ఉన్నతిని ఒకేసారి అందించబోతోంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాలు అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం 2026వ సంవత్సరం అత్యంత ముఖ్యమైన, అలాగే మరియు అద్భుతమైన పరిణామాలు, అంటే శని భగవానుని మరియు రాహువులు ఇద్దరూ కలిసి మీ రాశికి 6వ ఇంట శత్రు, రుణ, రోగస్థాన మీనరాశిని సంచరించటం, జ్యోతిష్య శాస్త్రంలో 6వ ఇంట్లో శని మరియు రాహులు ఇద్దరూ కలిసి ఉండటం అనేది ఒక అపారమైన రాజయోగంగా పరిగణించబడుతోంది. అంటే విపరీత రాజయోగం యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. ఈ సంచారం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను దాన్ని పలుకుతోంది. మీ చిరకాల శత్రువులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని మీ ముందుకు వచ్చినప్పుడు ఏమీ అనలేరు, మీరు వెళ్ళిపోగానే ఏదో అందాం అనుకుంటారు. వారంతట వారే మీ దారికి వస్తున్నట్టుగా అనిపిస్తారు. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులతో ఉన్న వారికి ఇది సంపూర్ణ విజయాన్ని అందించే సమయంగా అయితే చెప్పవచ్చు. మీ వాదనకు తిరుగుండదు. తీర్పు మీకు అనుకూలంగానే వస్తుంది. సమాజంలో మిమ్మల్ని వ్యతిరేకించిన వారు, మీపై అపవాదులు వేసిన వారు కూడా ఇప్పుడు మీ శక్తిని గుర్తించి మీకు అనుకూలంగా మారుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, క్రీడాకారులకు, రాజకీయాల్లో ఉన్నవారికి ఇది ఒక వరం. మీరు పాల్గొనే ప్రతి పోటీలోనూ విజయం మీదే అవుతుంది. మీ ధైర్య సాహసాలు, మీ వ్యూహాత్మక ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇకపోతే కుటుంబంలో ప్రేమ మరియు వైవాహిక జీవితానికి వస్తే ఏంటండి, రాశి వాళ్ళకి సంవత్సరం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థంలో 9వ ఇంట్లో, ద్వితీయార్థంలో 10వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి ప్రభావం మీ కుటుంబ జీవితంపై ప్రశాంతతను వెల్లువిరుస్తుంది. ఇక వివాహితులు, వాళ్ళ మధ్య, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అవివాహితులకు సంవత్సర ప్రథమార్థంలో 9వ ఇంట్లో గురువు ఉన్నప్పుడు అత్యంత మంచి ఉన్నత కుటుంబం నుంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి వారి ప్రేమ ఫలించి పెద్దల అంగీకారంతో వివాహ సంబంధంలోకి అడుగుపెట్టే సూచనలు ఉన్నాయి. ఇక బృహస్పతి 5వ ఇంటిని, సంతాన స్థానాన్ని తమ నవమ దృష్టితో చూడటం వలన ప్రథమార్థంలో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు. గురువులు, పెద్దల ఆశీస్సులు, రక్షణ కవచంలా మీకు ఉపయోగపడతాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ కాలంలో సంపూర్ణ విజయం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక అద్భుతమైన శని రాహుల యోగానికి తోడు దేవగురువైన బృహస్పతి సంచారం కూడా ఈ సంవత్సరం మీకు అదనపు బలాన్ని చేకూర్చబోతోంది. అంటే సంవత్సర ప్రథమంలో బృహస్పతి మీ 9వ ఇంట భాగ్యస్థానంలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల ఇది భాగ్య గురుయోగము అంటారు. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ తండ్రి గారితో సత్సంబంధాలు పెరుగుతాయి. వారి నుండి మద్దతు, లేదా ఆస్తిపరంగా లేదా ఆర్థికంగానూ అయాచితంగానూ మీకు మద్దతు లభిస్తుంది. మోరల్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఆరోగ్యపరంగా చూసుకుంటే 6వ ఇంట్లోనే ఈ గ్రహాల సంచారం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి మీరు సంపూర్ణంగా విముక్తి పొంది మీ నూతన ఉత్సాహంతోనూ శారీరక దారుఢ్యంతోనూ మానసిక స్థైర్యంతోనూ వెలువరుస్తాయి. మీ రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇక ఈ సంవత్సరం మధ్య భాగంలో సుమారుగా అంటే మే జూన్ నెలల్లో బృహస్పతి ఈ దశమ స్థానంలోని అంటే కర్మస్థానం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉంటాడు కర్కాటకంలో. ఇది ఉచ్చ కర్మ గురువు అనే యోగాన్ని కలిగిస్తుంది. మరొక అద్భుతమైన రాజయోగం మీ వృత్తి జీవితాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెడుతుంది. అంటే మీ కెరియర్లో మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, మీ హోదా అంటే సోషల్ స్టేటస్ కానీ టోటల్గా మీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇమాజిన్ కానీ పెరుగుతుంది. మీ గౌరవం ఇనబడింపు చేస్తుంది. మీ ఉన్నతమైన పదవులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు చేసే పనికి అపారమైన గుర్తింపు వస్తుంది. ప్రశంసలు అప్రిషియేషన్ వస్తుంది. దశమ కేంద్రంలో ఉచ్చ గురువు సంచారం ఇది మిమ్మల్ని ఒక నాయకుడిగా, ఒక లీడర్గా, వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని అద్భుతంగా విస్తరించుకోవటానికి గాను, కొత్త ప్రాజెక్టులు ప్రభుత్వం కాంట్రాక్టులు లభించడానికి గాను, మీ పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఒత్తిడిని మీరు ఆనందంగా స్వీకరించడానికిను, ఎందుకంటే దానికి తగిన ప్రతిఫలం, అధికారులు, గౌరవం మీకు లభిస్తుంది కాబట్టి ఇవన్నీ దక్కుతాయి. ఇక ఈ ఉచ్చ గురువు తన శక్తివంతమైన దృష్టిని మీ ద్వితీయ స్థానంలోను, చతుర్థ స్థానంలోను, 6వ ఇంటిపైన ప్రసరింపచేస్తారు. ఈ ధన కుటుంబ స్థానం మీద ప్రసరించడం వల్ల గురుదృష్టి వలన మీ ఆర్థిక నిల్వలు సేవింగ్స్ గణనీయంగా పెరుగుతాయి. మీ వాక్స్థానం కాబట్టి మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ స్థానం కాబట్టి మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా సాగుతాయి. ఇక చతుర్థ స్థానం సుఖస్థానంలో గురు దృష్టి వలన మీరు చాలా కాలంగా కలనగంటున్న ఇల్లు కానీ, వాహనం కానీ, విలాసవంతమైన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. మీ తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడిపోతుంది. గృహంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. మరియు 6వ ఇంటిపై గురుదృష్టి వలన అక్కడ ఇప్పటికే బలంగా ఉన్న శని రాహువుల శుభ పరిణామాలు రెట్టింపు అవుతాయి. అంటే మీ శత్రువులపై విజయము, ఆరోగ్య అభివృద్ధి, రుణ విముక్తి వంటివి మరింత బలంగా వేగవంతంగా జరుగుతాయని దీనివల్ల చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం ఒకే ఒక చిన్న ప్రతికూల అంశం ఏమిటయ్యా అంటే 12వ ఇంటిలో అంటే వ్యయస్థానంలో కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ 12వ ఇంటిలో కేతువు ఉండటం వల్ల మీ ఖర్చులు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. అంటే మిగిలిన గ్రహాలని అత్యంత బలంగా ఉన్నందువల్ల మీ ఖర్చులు కూడా ఎక్కువ శుభకార్యాల కోసము, ఆధ్యాత్మిక యాత్రల కోసము, దాన ధర్మాల కోసము, విదేశీ ప్రయాణాల కోసం ఖర్చు అయిపోతూ ఉంటుంది. 2వ ఇంట మోక్షస్థానం కేతు మోక్షకారకుడు కాబట్టి ఈ సంచారం మిమ్మల్ని భౌతిక విజయాల పాటు ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చడానికే ఈ ఖర్చు ఉపయోగపడుతుంది. మీలో సేవాగుణం పెరగడానికి ధ్యానము, యోగా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. మీరు సంపాదించిన దానితో కొంత భాగాన్ని సమాజ సేవకు ఎప్పుడైతే ఖర్చు పెడుతూ ఉంటారో, కొందరికి నిద్రలేపి సమస్యలు లేదా పాదాలకు సంబంధించిన చిన్న చిన్న నొప్పులు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నిద్రలేమి కలుగుతుంటుంది. పాదాలకు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి పెద్ద సమస్యలుగా కావు. ప్రధానంగా ఈ శుభకరమైనవే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇక ఆర్థికంగా ఇది రుణ విముక్తిని కలిగించే సమయం. మీరు గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. అంతేకాకుండా 6వ ఇంట్లో ఉన్న రాహు మీకు ఊహించని మార్గాల ద్వారా, ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలకు, వైద్య రంగము లేదా టెక్నాలజీ ద్వారా అపారమైన ధనలాభాన్ని కలిగించగలడు. ఉద్యోగస్తులకు, సర్వీసెస్కు ఇది స్వర్ణయుగము. మీ పని ప్రదేశంలో
మీ మాటకు, మీ పనికి తిరుగులేని గుర్తింపు లభిస్తుంది. మీపై జరిగిన కుట్రలు అన్నీ కూడా బట్టబయలైపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది. మీ శ్రమకు తగిన ప్రమోషను, జీవితంలో పెంపు ఖచ్చితంగా అన్నీ వస్తాయి. మొత్తం మీద ఈ 2026వ సంవత్సరం తులారాశి వారికి సంపూర్ణ విజయము, అధికారము, ఆధ్యాత్మిక సంతృప్తిని అందించే ఒక అద్భుతమైన అరుదైన సంవత్సరంగా మిగులుతుంది. ఇది మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందే సమయం, మీకు నిజమైన శక్తిని ప్రపంచానికి చూపే సమయం. ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి 12వ ఇంట్లో ఉన్న కేతువు శాంతి కోసము ప్రతిరోజు గణపతికి ఆరాధించేటప్పుడు చక్కగా సంకష్టహర మోచన గణపతి పూజ చేయించుకోవటం కానీ, అలాగే శని రాహులు తమ 6వ ఇంట్లో ఇచ్చే అద్భుతమైన ఫలితాలను సరైన మార్గంలో నడిపించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా, దుర్గామాత ఆలయం దర్శించడం కానీ, అలాగే బృహస్పతి అనుగ్రహం కోసం పెద్దలకు, గురువులను గౌరవించడం కానీ, ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, మీ అందరికీ ఆర్థిక పరిపుష్టి, సామాజిక గౌరవము, కుటుంబ సౌఖ్యము అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ శుభాభినందనలు తెలియచేసుకుంటూ, మీ భవిష్యత్తు కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ, హరి ఓం తత్సత్. జై హింద్.